శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి గురువు, దశమ స్థానంలో శుక్రుడు కేతువు. నూతన వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వివాహం కాని వారికి మంచి ప్రయత్నాలు చేస్తే సంబంధాలు దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా మీ ఆలోచనలు ఉండాలి. ఏదైనా శుభకార్యం చేయాలని అంటే నలుగురు తలా ఒక మంచి మాట అనుకొని ప్రారంభించి ప్రయత్నం చేస్తేనే ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. కేవలంగా గురుబలం ఉంది, ఎవరో వచ్చేస్తారు, వరమాల వేసేస్తారంటే మాత్రము పూర్వపు రోజులు కావివి. అలా పనులు కాకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి, పని భారము, టెన్షన్స్, కొన్ని లెక్కల్లో అపశృతులు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కాస్తంత మీరు ఓర్పు సహనంతో వహించగలిగితే మంచి జరిగే ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ఈ రాశివారు ఈ వారం ప్రత్యేకంగా గోమాతను పూజించడము, గోమాత పాదాల దగ్గర పుష్పాలను సమర్పించి లక్ష్మీదేవి స్తోత్రాన్ని చదవటం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కులదేవత పూజ ఆరాధన చక్కగా చేసుకోండి, బాగుంటుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ దైవికం పొడితో ధూపం వేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. కానీ అవతల వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో తరచూ మారుతున్నారు, ముందు వెనక ఆలోచిస్తున్నారు, అంత స్థిరమైనటువంటి నిర్ణయం లేదేమో అన్నటువంటి అపోహలు, అభద్రతా భావము ఏర్పడే అవకాశం ఉంది. కొత్త అంశాలలో పెట్టుబడులు పెడతారు. ధనం ఎక్కువ శాతం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6.